ఐపీఎల్‌లో ఇప్పటివరకు లేని ఫామ్‌లో, అద్భుత ఫామ్‌లో గత 8 సంవత్సరాల నుంచి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న రోహిత్ శర్మ అయితే 10 సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టి ఒక్కసారిగా అందరూ మన్ననలు పొందినాడు. ఇక ఈ క్రమంలో తను గెలిచినంక మ్యాచ్ అయిపోయినంక ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాడట. అయితే తనని ఓదార్చడానికి ఎవరు గూడా మరి తరం కాలేట. ఎందుకంటే వాస్తవానికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఖాళీగా కూర్చుంటూ ఎంతో మౌనంగా ఉంటూ మరి కన్నీరు పెట్టి కూడా పెట్టాడట. అయితే మనకు తెలిసిన వార్త ప్రకారం ఏందంటే వాస్తవానికి టీము మరి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఈ క్రమంలో తను సెంచరీ కొట్టినా కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. మామూలుగా ఇతర పక్కన ఉన్న బ్యాటర్‌కి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి దానికి కూల్‌గా ఉన్నాడు. లేపి చెప్పలేదు. అయితే వాస్తవానికి మరి జట్టు విజయాల్లో మరి పరుగులు లేకుండా ఈ విధంగా సెంచరీ కొట్టి వ్యక్తిగతంగా సెంచరీ కొట్టడం నాకేమాత్రం బాలే అని చెప్పి, ఎందుకంటే వాస్తవానికి మన గెలుపు కోసం 10 లేదా 20 పరుగులు చేసినా కూడా ఆ సంతృప్తి వేరే ఉంటాయని చెప్పి చెప్పడం ఏంటంటారు రోహిత్ శర్మ. అయితే పొల్లాటు అదే సచిన్ మిగతా ఆటగాళ్ళు కూడా తన దగ్గరికి వెళ్ళి మరి కౌగిలించుకొని మరి సెకండ్ ఇచ్చినా కూడా తను పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాడట. వాస్తవానికి రోహిత్ శర్మ గత ఐపీఎల్లో ఎప్పుడు లేనటువంటి ఫామ్ను ఈ ఐపీఎల్లో కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం లీడింగ్ స్కోరంగా ఉన్నటువంటి మన రోహిత్ శర్మ తనకే సాధ్యమైన రీతిలో అదరగొడుతున్నాడు. 4 6ల సాయంతో వచ్చి రాగానే అటాకింగ్ ఆట ఆడగొట్టే రోహిత్ శర్మ అయితే మొన్నటి మ్యాచ్లో కొద్దిగా స్లోగా ఆడడం వల్లనే మరి చాలామంది అభిమానులు చెప్పింది స్లోగా ఆడడం వల్ల స్కోర్ చేయలేకపోయాడని చెప్పి స్ట్రైక్ రేట్ కూడా తగ్గిందని చెప్పి 62 బంతుల్లో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ ఎప్పుడు కూడా ఇంత స్లోగా ఆడలేని చెప్తున్నారు. వాస్తవానికి వికెట్లు పడుతున్న వేళ అయితే తన వికెట్ని కాపాడుకుంటూ ఆడాడు, కానీ వాస్తవానికి వికెట్లు పడుతున్నా కూడా అటాకింగ్ ఆటతో అదరగొడితే బాగుండని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క వార్త హాట్ టాక్ మారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి రోహిత్ శర్మ పైన బాగా ఒక్కసారిగా మరి సోషల్ మీడియాలో బాగా అభిమానులు ఎంతో మరి ఆసక్తిగా చూస్తారు. ఇక ఈ క్రమంలో సెంచరీ కొట్టినా కూడా మనోడు బాధపడుతుండడంతో మన అభిమానులు మాత్రం తీవ్రంగా అసంతృప్తికి గురవుతున్నారు ఫ్రెండ్స్.